కృపగల దేవుడవు దయగల తండ్రివి వాత్సల్య పూర్ణుడవయ్యా నీవు కృపగల దేవుడవు దయగల తండ్రివి ప్రేమ సంపూర్ణుడవయ్యా నీవు ఎల్లప్పుడూ నీవు కోపించవు దీర్ఘశాంతముతో నన్ను చేర్చుకున్నావు ఎల్లప్పుడూ నీవు కోపించవు దీర్ఘశాంతముతో నన్ను చేర్చుకున్నావు ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నాపైన నీకున్న ప్రేమ యేసయ్యా ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నాపైన నీకున్న ప్రేమ యేసయ్యా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా ఆరాధించెద నిన్నే అద్వితీయుడా జగతికి రక్షకుడా దీనదయాళుడా వసుదైక దేవుడవయ్యా నీవు జగతికి రక్షకుడా దీనదయాళుడా దేవాది దేవుడవయ్యా నీవు పాపుల రక్షణ కొరకై నీవు పరిశుద్ధ రక్తాన్ని చిందించావు పాపుల రక్షణ కొరకై నీవు పరిశుద్ధ రక్తాన్ని చిందించావు ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నాపైన నీకున్న ప్రేమ యేసయ్యా ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నాపైన నీకున్న ప్రేమ యేసయ్యా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా ఆరాధించెద నిన్నే అద్వితీయుడా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా ఆరాధించెద నిన్నే అద్వితీయుడా ఆనందించెద నీలో నేనెల్ల వేళలా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా ఆరాధించెద నిన్నే అద్వితీయుడా ప్రకటన గ్రంథంలో మనకు కనబడేటువంటి బలిపీఠము క్రింద ఉన్న ఆత్మలు, ఈ బలిపీఠాన్ని గురించి, బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలను గురించి కొన్ని విషయాలు ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. అసలు ఈ బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఎవరు? 4 ప్రశ్నలు ఈరోజు మనము నేర్చుకోవాలి. రెండవది, వీరు బలిపీఠం క్రిందకి ఎందుకు వెళ్ళారు?
అది రెండో ప్రశ్న. మూడవది, వీరు ఎందుకు వధించబడ్డారు? అదొక ప్రశ్న. నాలుగో ప్రశ్న, వీరు సంఘములో ఎప్పుడు కలుస్తున్నారు? ఈ 4 ప్రశ్నలకు జవాబు వస్తే మనకి టాపిక్ బాగా అర్థమవుతుంది. ముందు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. 5వ ముద్రను విప్పినప్పుడు అంటే ప్రకటన గ్రంథంలో మొదట ముద్రలు ఉంటాయి, ముద్రల తర్వాత బోరలు ఉంటాయి, బోరల తర్వాత పాత్రలు ఉంటాయి. 7 ఏండ్ల శ్రమల కాలంలో మొదటిగా ముద్రలు విప్పబడతాయి, తరువాత బోరలు ఊదబడతాయి, తరువాత దేవుని ఉగ్రతా పాత్రలు కుమ్మరించబడతాయి. ఈ ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి శ్రమల కాలము 7 సంవత్సరాలు. మొదటి 3.5 సంవత్సరాల్లో ముద్రలు విప్పబడతాయి, తరువాత బోరలు ఊదబడతాయి. మొదటి 3.5 సంవత్సరాల్లో ముద్రలు బోరలు ఉంటాయి. తరువాత 3.5 సంవత్సరాలు ఉగ్రతా పాత్ర కుమ్మరించబడుతుందని గమనించండి. ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనములో ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. పీఠము కింద ఉన్న ఆత్మలు ఎవరివి అంటే వధింపబడిన వారివి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, వారు ఎందుకు వధించబడ్డారు? వధించబడటానికి కారణం ఏంటి? అసలు వారిని వధించింది ఎవరు అని మనం చూసుకుంటే, ఈ శ్రమల కాలములో 7 సంవత్సరాల శ్రమలు జరిగేటప్పుడు ఈ భూలోకమంతా కూడా అబద్ధ క్రీస్తు చేతుల్లో ఉంటుంది. మీరు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండెను. ఈ వాక్యములో ఒక భయంకరమైన క్రూర మృగము సముద్రములో నుండి పైకి వస్తుంది. దానికి 10 కొమ్ములు 7 తలలు ఉన్నాయి. భక్తుడు చూసినప్పుడు సముద్రములో నుంచి ఒక భయంకరమైన క్రూర మృగము ఒడ్డుకు రావటం చూశాడు. ఆ క్రూర మృగం ఎలా ఉందయ్యా అంటే, దానికి 7 తలలున్నాయి, 10 కొమ్ములున్నాయి, ఒక్కొక్క కొమ్ముకి ఒక్కొక్క కిరీటం పెట్టబడింది. ఈ క్రూర మృగము ఎవరు అనగా, 7 ఏండ్ల శ్రమల కాలములో బయలుపరచబడబోవు అబద్ధ క్రీస్తు క్రూర మృగము. జలములలో నుండి, సముద్రములో నుండి బయటికి వచ్చిన క్రూర మృగము అబద్ధ క్రీస్తు. క్రూరత్వము, ఆ క్రూర మృగమని ఎందుకన్నారంటే అతను ఎంత క్రూరుడో, మృగ స్వభావం కలిగిన వాడు, క్రూరత్వం కలిగిన వాడు, జాలి దయా లేనటువంటి వాడు. ఇక్కడ మనకు కనబడేది క్రూర మృగం అని రాశారు, కానీ నిజంగా ఇది క్రూర మృగం కాదండి. శ్రమల కాలములో 7 సంవత్సరాల శ్రమల కాలములో ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమిని ఏలబోతున్నటువంటి భయంకరమైన క్రూర స్వభావం కలిగిన అబద్ధ క్రీస్తుని గురించి రాయబడింది. ఇది
అంటే అబద్ధ క్రీస్తు క్రూరముఖం కలిగి ఉంటాడు. మరి 10 కొమ్ములు ఎందుకున్నాయి అనొచ్చు. 10 కొమ్ములు కూడా 10 రాజ్యాలు. 10 కొమ్ములు 10 రాజ్యాలు. ఒక్కొక్క కొమ్ము మీద ఒక కిరీటం ఉందంటే కిరీటము రాజరికానికి గుర్తు. అంత్య దినాలలో 10 మంది రాజులు ఐరోపా సమాజం అనబడేటువంటి ఒక సమాజాన్ని పెట్టి ఆ 10 మంది రాజులు అధికారం మొత్తాన్ని కూడా ఈ క్రూర మృగానికి అప్పగిస్తారు. ప్రపంచమంతా నువ్వే ఏలుకో అని ఈ 10 మంది రాజులు కూడా అధికారము ఈ అబద్ధ ప్రవక్త అనబడే క్రూర మృగానికి ఇస్తారు. అది రిఫరెన్స్ కూడా మనం చూద్దాం. 17వ అధ్యాయము ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ క్రూర మృగమునకు అప్పగింతురు. అంత్యదినాలలో ఈ క్రూర మృగముగా పిలువబడుతున్నటువంటి అబద్ధ క్రీస్తు ఏం చేస్తాడంటే 3.5 సంవత్సరాల పాటు, మొదటి 3.5 సంవత్సరాలలో ఈ ప్రపంచములో ఉన్న రాజకీయ శక్తులన్నిటిని కూడా తన స్వాధీనములోకి తెచ్చుకుంటారు. ఈరోజు బలమైన రాజ్యాలుగా ఉన్నటువంటి ఐరోపా సమాజం వారు 10 మంది కూడా ఏకీభవించి అధికారాలన్నీ కూడా అంత్యక్రీస్తు అనబడిన అబద్ధ క్రీస్తు అనబడిన క్రూర మృగానికి కట్టబెట్టేస్తారు. ఇక వాడే భయంకరమైనటువంటి క్రూర మృగము. ఈ శ్రమల కాలములో భూమి మీద ఉండేటువంటి నంబర్ 1 క్రూర మృగము. ఇంకో క్రూర మృగం కూడా ఉంటుంది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనం, మరియు భూమిలో నుండి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. ఈ 13వ అధ్యాయం 1వ వచనములో వచ్చిందేమో సముద్రములో నుంచి వచ్చిన క్రూర మృగం. ఇప్పుడు వచ్చే క్రూర మృగం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచి వస్తుంది. మరియు భూమిలో నుండి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికుండెను. అది ఘటసర్పము వలె మాటలాడుచుండెను. మొదట వచ్చినటువంటి క్రూర మృగం అనగా సముద్రములో నుండి వచ్చిన క్రూర మృగమేమో అబద్ధ క్రీస్తు. భూమిలో నుండి వచ్చిన క్రూర మృగమేమో అబద్ధ ప్రవక్త. ఇద్దరు 2 క్యారెక్టర్లు ఉన్నాయి. ఒక క్రూర మృగమేమో అబద్ధ ప్రవక్త, రెండో క్రూర మృగమేమో అబద్ధ క్రీస్తు. అబద్ధ క్రీస్తు ఒక క్రూర మృగం, అబద్ధ ప్రవక్త మరొక క్రూర మృగం. అబద్ధ క్రీస్తు అనేటువంటి వాడు జలముల్లో నుండి సముద్రములో నుండి వచ్చాడు. అబద్ధ ప్రవక్త అనేటువంటి వాడు భూమిలో నుండి వచ్చాడు. వీరిద్దరూ కూడా శ్రమల కాలములో ఉంటారు. శ్రమల కాలములో ఉండి వీరిద్దరూ కొన్ని భయంకరమైనటువంటి పనులు ఈ భూమి మీద చేస్తారు. వారి గురించి చెప్పుకోవాలంటే ఒక పెద్ద ప్రసంగం అవుతుంది. రాబోయే దినాల్లో ధ్యానం చేద్దాం. ఈరోజు ఈ ఇద్దరు చేసేటువంటి కొన్ని పనులు, అబద్ధ క్రీస్తు ఏం చేస్తాడు, అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడు, ఈ ఇద్దరు చేసేటువంటి కొన్ని పనులు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. కనుక దేవుని దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకు అది తన నోరు తెరచునంటే ఈ క్రూర మృగముగా ఉన్నటువంటి అబద్ధ క్రీస్తు అనేవాడు ఏం చేస్తాడంటే దేవునికి విరోధంగా మాట్లాడతాడు, దేవుని నామాన్ని దూషిస్తాడు, దేవుడన్న వారందరినీ చంపేస్తాడు, దేవునికి విరోధంగా పనిచేస్తాడు. దేవుడంటే ఊరుకోడు, దేవుణ్ణి దూషిస్తాడు, దేవుడిని అవమానపరుస్తాడు, దేవుని నామాన్ని అవమానపరుస్తాడు, దైవ విరోధ సంబంధిగా ఉంటాడు. దేవుడంటే ఇతనికి గిట్టదో,
దేవుడన్న పేరు వినపడనీయుడు, దేవుడిని చులకన చేస్తాడు, దేవునికి విరోధముగా ఉండి శ్రమల కాలములో పనిచేస్తూ ఉంటాడు. 7వ వచనం, మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడిను, ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజల మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి ప్రజ మీదను అధికారం ఇయ్యబడెను. ఈ క్రూర మృగం అనేటువంటి వాడు అబద్ధ క్రీస్తు ఏం చేస్తాడంటే పరిశుద్ధులతో యుద్ధము చేయను, జనాలతో యుద్ధము చేయను, ప్రతి జనముతోనూ, ప్రతి భాష మాట్లాడే వారితోనూ, ప్రపంచములో ఉన్నవారందరితోటి కూడా వాడు యుద్ధము చేసి లోబరుచుకుంటాడు. కొంతమంది ఇక్కడ పరిశుద్ధులతో యుద్ధము చేయను అనగానే ఏమనుకుంటున్నారంటే పరిశుద్ధులంటే సంఘమే కదా, పరిశుద్ధులంటే సంఘమే కదా, సంఘం కాకుండా వేరే పరిశుద్ధులు ఎవరున్నారు, అందుకని శ్రమల కాలంలో సంఘం ఉండిద్దని పొరపాటుగా చెబుతున్నారు. అక్కడ పరిశుద్ధులు అన్న మాట వాడాడు, బాగానే ఉంది. పరిశుద్ధులు అనగా 2 బ్యాచీలు వాళ్ళు ఉన్నారు అక్కడ. ఎవరు అనగా ఒకరు ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలను కూడా పరిశుద్ధ జనముగా బైబిల్ చెబుతుంది. ఇశ్రాయేలు భూమినే పరిశుద్ధ భూమి అంటారు, ఇశ్రాయేలు దేశాన్నే పరిశుద్ధ దేశం అంటారు, ఇశ్రాయేలు జాతినే పరిశుద్ధ జాతి అంటారు. కనుక పరిశుద్ధులు అనగా ఒక గుంపేమో ఇశ్రాయేలు ప్రజలు, రెండో గుంపు ఎవరనగా విడువబడిన సంఘము. సంఘంలో కొంతమంది ఎత్తబడినప్పుడు వెళ్ళిపోయారు. సంఘము ఎత్తబడిన తరువాత కొన్ని లక్షల మంది, కోట్ల మంది విడవబడతారు భూమి మీదే. ఈ విడవబడినటువంటి వారినే అక్కడ పరిశుద్ధులని సంబోధించాడు. కొంతమందికి అనుమానం రావచ్చు, ఏమండి వీళ్ళు సంఘం ఎత్తబడినప్పుడు ఎత్తబడలేదు కదా, ఎత్తబడని వారిని పరిశుద్ధులను ఎలా అంటాము అంటే వీళ్ళు సంఘమే కానీ ఎత్తబడే టైంకి రెడీగా లేరు, ఎత్తబడే టైంకి అజాగ్రత్తగా ఉన్నారు. మాలాంటి వాళ్ళు సంఘం ఎత్తబడిద్దని చెబుతుంటే నమ్మకుండా రకరకాల రెఫరెన్సులను అడ్డం పెట్టుకొని వాళ్ళ మైండ్ని చెడగొట్టుకొని సంఘం వెళ్ళినప్పుడు వెళ్లకుండా భూమి మీదే ఉండిపోయే ఒక బ్యాచ్ ఉండిద్ది. వీరిని ఏమంటారంటే విడవబడినటువంటి సంఘము. సంఘమే కానీ రెడీగా లేరు, సంఘమే రకరకాల సిద్ధాంతాలు పెట్టుకొని సంఘం వెళ్ళిపోతుంటే సంఘం వెంబటి వెళ్లకుండా సుతారం చూస్తా భూమి మీదే ఉంటారు. ఈ బ్యాచ్ కూడా భూమి మీద ఉండిద్ది. ఈ రోజుల్లో కూడా చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడే సంఘం ఎత్తబడదని ఎవరు చెప్పారు? సంఘాన్ని సిద్ధం చేయాలి, ప్రభు రాకడికి సిద్ధం చేయాలి. ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకుండా మీరు సిద్ధపడి ఉండాలని నేను మనవి చేస్తున్నాను. రకరకాల బోధలు విని మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. లేనిపోయినటువంటి సిద్ధాంతాలు విని భక్తి జీవితాన్ని పాడు చేసుకొని శ్రమల కాలములో విడవబడవద్దు. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి యేసుప్రభు వారు చెప్పారు. అందరూ కన్యకలే, బుద్ధి గల్ల వాళ్ళు బుద్ధి లేని వాళ్ళని ముందు చెప్పలేదు, అందరూ కన్యకలే. కానీ ఏం జరిగింది? 5 కన్యకలు లోపలికి వెళ్ళిపోయారు, 5 విడవబడ్డారు. విడవబడ్డ వాళ్ళకి వేరే పేరు పెట్టలా, విడవబడ్డ వాళ్ళు కూడా కన్యకే. కన్యకనగా బైబిల్ భాషలో సంఘము, పరిశుద్ధురాలు, పురుషుని ఎరుగని స్త్రీ, పవిత్రురాలు, కళంకం లేనటువంటిదని అర్థం. కనుక ఈ యొక్క శ్రమల కాలములో ఇశ్రాయేలు ప్రజలు భూమి మీదే ఉంటారు. శ్రమల కాలములో విడువబడిన సంఘము భూమి మీదే ఉంటుంది. ఈ విడువబడిన సంఘముతోటి క్రూర మృగము అనేటువంటి వాడు యుద్ధం చేస్తాడు. ఒక క్రూర మృగము ముందు నిన్ను పడేస్తే నీ పరిస్థితి ఎలాగుండిద్దో, శ్రమల రోజుల్లో నువ్వు విడవబడితే నీ గతి దుర్గతిలాగా ఉండిద్ది. ఆ క్రూర మృగం అనేటువంటి వాడు
యుద్ధము చేయటము, నానా బీభత్సం చేస్తూ ఉంటాడని ఇక్కడ వచనాల్లో రాయబడి ఉంది. అది 7వ వచనం. 8వ వచనం చదువుదాం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. వాడు ఏం చేస్తాడు? దేవుడు అంటే ఊరుకోడు. దేవుడు అన్న వాళ్ళని హింసిస్తాడు, దేవుడిని దూషిస్తూ ఉంటాడు, దేవుడు లేడంటాడు, నేనే దేవుడిని అంటాడు, ఎదురు తిరిగితే హింసిస్తాడు, ఎదురు తిరిగితే చంపేస్తాడు, ఘోరమైనటువంటి బాధలకు గురి చేస్తాడు. అప్పుడు ఏం జరుగుద్దంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేవుణ్ణి ఎరుగని ప్రజలందరూ కూడా వాడికి నమస్కారం చేస్తారు, అందరూ కూడా వాడికి లోబడిపోతారు, అందరూ వాడికి నమస్కారం చేస్తారు. ఇశ్రాయేలు ప్రజలతో సంధి ఉండిద్ది కాబట్టి ఈ విషయంలో ఇశ్రాయేలీలకి మొదటి 3.5 సంవత్సరాలు సంబంధం ఉండదు. కానీ మిగిలినటువంటి ప్రపంచాన్ని అంతటినీ వాడు ఏలుతూ ఉంటాడు కాబట్టి అందరూ వాడికి మొక్కాలి, అందరూ నమస్కారం చెయ్యాలి, అందరూ దండం పెట్టాలి. ఎవరైనా పెట్టనంటే, ఎవరైనా మొక్కకపోతే వారిని చిత్రహింసలకు వాని సైనికులు గురి చేస్తారు. అప్పుడు ఏం జరుగుద్దంటే ఈ విడవబడిన సంఘములో ఉన్నటువంటి మేల్కొలుపు పొందిన కొందరు, విడవబడిన సంఘములో వాళ్ళు భక్తులు ఉంటారు, పెద్ద పెద్ద టీవీ స్పీకర్లు ఉంటారు, రేడియో స్పీకర్లు ఉంటారు, మీడియాలో అబ్బో ఎగిరెగిరి బోధలు చేసిన వాళ్ళు ఉంటారు, బోలుడంతమంది. ఇప్పుడు మహానుభావులు గొప్ప గొప్పలు బ్యాచ్ అంతా విడవబడే ఉండుద్ది. ఎవరైతే సంఘము ఎత్తబడుతుందని నమ్మరో, నమ్మని ప్రతివాడు కూడా విడువబడతాడు. నువ్వు ఆ సంఘం వెళ్ళినప్పుడు వెళతాదని నమ్మలేదు గనక, ఒకవేళ దేవుడు తీసుకెళ్ళాలని సంఘం వెళ్ళేటప్పుడు వీళ్ళని తీసుకెళ్దామని పిలిచినా వీళ్ళేం చేస్తారో తెలుసా? సంఘం శ్రమల్లో ఉండాలి కాబట్టి ప్రభువా మేము రాము, శ్రమలో ఇందాకేడే ఉంటాం అనే బ్యాచ్ అన్నమాట. మరి వీళ్ళందరూ ఏం చేస్తారు? భూమి మీద ఉండి, ఈ భూమి మీద ఉన్నటువంటి పండితులందరూ, ఈ భూమి మీద ఉన్నటువంటి మేధావులందరూ బైబిల్ను బాగా చదివి శ్రమల్లో ఉండిద్దన్న వాళ్ళు ఏడే ఉంటారు కదా. మరి వాళ్ళు నమ్మిన ప్రకారమే వారు అంత్యక్రీస్తు దగ్గరికి వెళ్ళి వాడికి నమస్కారం చేయాలంటే తిరస్కరిస్తారు. కొంతమంది ఏమో నమస్కారం చేసి భ్రష్టులైపోతారు, ఈ ఎండకు ఆ గొడుగు పెట్టే బ్యాచ్. కానీ కొంతమంది ఏం చేస్తారంటే చావటానికైనా సిద్ధపడి, ఆ రోజుల్లో షడ్రక్ మేషక్ అబేద్నెగో ఏ విధంగా నెబుకద్నెజరు చేసిన విగ్రహానికి నమస్కారం చేయకుండా ప్రాణాలను అప్పగించారో, కొంతమంది ఆ విధంగా ప్రాణాలను అప్పగిస్తారు. 10వ వచనం చదువుకుందాం. ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కన్నబడును. ఇక్కడ ఏం జరిగిద్ది? కొంతమందినేమో చంపేస్తాడు, కొంతమందినేమో చెరలో వేస్తాడు. అంత్యక్రీస్తు సైనికులు వచ్చి వాడికి నమస్కారం చేయకపోతే నమస్కారం చేయనటువంటి వారిని చెరసాల్లో పడేస్తారు. ఇంకా నమస్కారం చేయడానికి 1-2 అవకాశాలు ఇచ్చి అప్పటికి కూడా వినకపోతే వారిని ఖడ్గముతోటి ముక్కలుగా నరికి చంపేస్తారు. భయంకరమైన చిత్రవధ చేస్తారు. ఈ అబద్ధ క్రీస్తు అనేటువంటి వాడు 7 ఏండ్ల శ్రమల కాలంలో భూమి మీద ఉన్న ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తాడు. భయంకరమైనటువంటి శ్రమలు జరుగుతూ ఉంటాయి. మరి ఇంకొకడు ఉన్నాడు కదా అబద్ధ ప్రవక్త, అతను ఏం చేస్తాడో చూద్దాం. చూడండి 11వ వచనం. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగం పైకి వచ్చుట చూచి తిని
గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికుండెను, అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను. ఈ 2వ క్రూర మృగము ఎవరంటే అబద్ధ ప్రవక్త. ఈ అబద్ధ ప్రవక్త ఎవరో 2 రోజుల్లో మీకు చెప్తా. ఈ అబద్ధ ప్రవక్త ఎవరో, అంత్యక్రీస్తు ఎవరో కూడా ఆదివారం తర్వాత చెప్పుకునేటువంటి భాగాల్లో మనం నేర్చుకుందాం. ఈ అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడో చూద్దాం. 11వ వచనంలో 11లో బయలుపడ్డాడు. వాడు ఏం చేస్తున్నాడు? ఘట సర్పము వలె మాటలాడుచుండెను. 12వ వచనం, అది ఆ మొదట క్రూరముగమునకున్న అధికారపు చేష్టలన్నీయు దాని ఎదుట చేయుచున్నది, మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించువారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. ఈ అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడంటే ప్రజల దగ్గరికి వచ్చి వాడి అనుచరులు అందరూ కూడా మీరు అంత్యక్రీస్తుకు నమస్కారం చేయండి, ఆయనే నిజమైన క్రీస్తు, ఆయనే దేవుడు, వేరొక దేవుడు లేడు, మీరందరూ ఆయనకి మొక్కాలి, మీరందరూ ఆయనకి నమస్కారం చేయాలని మనుషులను బలవంతం చేస్తాడంట. 14వ వచనం, కత్తి దెబ్బ తినియు బతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసము చేయుచున్నది. ఈ అబద్ధ ప్రవక్త ఏం చేస్తాడో తెలుసా? ఇదిగో ప్రజలారా రండి, మనం ఒక విగ్రహాన్ని తయారు చేయాలి. ఏ విగ్రహం అనగా అబద్ధ క్రీస్తు విగ్రహం చేసి ఆ విగ్రహానికి అందరూ నమస్కారం చెయ్యాలి, ఆ విగ్రహాన్ని చెయ్యాలని ప్రజలందరినీ పురికొల్పి అసలు అంత్యక్రీస్తు విగ్రహం చేసే ఐడియా ఇచ్చేదే వీడు. కృపగల దేవుడవు, దయగల తండ్రివి, వాత్సల్య పూర్ణుడవు,